ఇసుకలోకి బరువు ఉన్నటువంటి లోతైన పడవలు రావు. అందువల్ల ఆ గోడ కట్టారు వాళ్ళ కోసం. ఆ గోడ ఎందుకు? అక్కడ వాటర్ లోతు ఉంటుంది కాబట్టి వాడు దాని మీదకి మారడానికి వాడు లంగ వేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంటే అర్థమైందా? అక్కడికి ఆ గోడ అమ్మటి వెళ్ళి ఆ లోతైన నీళ్ళలో నుంచి పడవలకు పోతాడు. అటు పోతున్నాం అంటే వచ్చి ఇసుక కొట్టుకుంటుంది కదా, అక్కడ లంగ వేసుకుంటాడు. లంగర్లు అంటాడు. చాలా ఉన్నాయి అక్కడ. అదే వాళ్ళు వేసుకున్నారు చేపల వాళ్ళ కోసం పెట్టి. ఇది కష్టమేం కాదన్నమాట. రాముడు కూడా ఇట్లాగే ఎక్కడైతే వాటర్ లోతు లేదో చూసుకుని పోయాడు. రాత్రి చంద్రుడు గంగలాగా ఉంది. ఉదయం సూర్యోదయం సూర్యాస్తమయం 2 సమయాల్లోనూ కూడా హడావిడి చేసి ఏం అనుభవం లేదు అక్కడిలో. అంటే వాతావరణంలో వచ్చేటటువంటి ఈ తేడా పౌర్ణమి అమావాస్యకి చెప్తుందంటే అట్లాగే పౌర్ణమి అమావాస్యలకు కూడా పెరుగుతుంది. అదే దిగులు రెండు బయట ఉన్నాయి పోతాయి దిగులు. మా ఏసీ ఇంట్లో అంత డబ్బు వచ్చింది. 5 వేసి పోయింది అంతే. 4 వేలు ఎక్కువ వచ్చింది. ఆఫింగ్ చేశారు. ఇప్పుడు నీళ్ళు అందం వస్తాయి, ఆకాశం అందంగా ఉండాలి. ఈ గ్యాప్లో అంటే మామూలుగా మన సెన్సార్ అనేటటువంటి మాటలు కారణం అది. సంధి వెలుగుకి చీకటికి మధ్య సమయం అన్నమాట సెన్సార్. ఈ మొక్క కదా కదా. రాత్రి చంద్రుడు వచ్చింది కదా ఇట్టు కదా. అంతే అమ్మవారికి ఎవరు పెట్టించాడు? ఇలాగే గ్రామదేవత అంటారమ్మా. గ్రామదేవత అలాగే ఉంది మరి. ఊరి పేరు అదేగా. గ్రామదేవత పసుపు పూస్తున్నారు. గ్రామదేవతలానే ఉన్నాడు. పసుపు పూస్తున్నారుగా. డైమండ్ అంటాడు ముక్కు పొడక. ఏమండి అంటారేంటి? మెరుస్తోంది పెద్దదే. అంటారంటే డైమండ్ కనిపిస్తుంటే రాత్రి అంటే ఎక్కువ లేస్తున్నారు. అందులో ఇక్కడ కన్యాకుమారికి వచ్చేసరికి కూడా మధురలాదులే. శ్రీదేవరాయల వాళ్ళు ఈ మూలకు రాలేకపోయారు. వాళ్ళు ఎక్కడ వేసేపో పడిపోయారు సమాచారం వరకు. అప్పటికే మన వాళ్ళు ఏదో పిచ్చి కొట్టుకోవడం అని ఆ ఖాతా చచ్చిపోయాడు. ఆ సంపాదించుకుందని కాపాడుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. కాళీదాసు అక్క మగాడు అని అదొక్కడే మనకి చరిత్రలో ధైర్యంగా రాజ్యాన్ని విస్తరించేటువంటి మగాడు మన కళ్ళు అక్కడే. అతను పోయి డివైడ్ లైన్ ఇక్కడ ఉంది మీకు. ఇది అరేబియా సముద్రం, ఇది హిందూ మహాసముద్రం. అదంతా ఎరుపు కనబడుతుంది. అంతా మొత్తం సముద్రం కాదు, ఇది బంగాళాఖాతం. సముద్రం లాగా లేదు చూడు, ఇసుకలాగా ఉంది. మనం చూసింది బంగాళాఖాతం కదా. రాత్రి మనం చూసింది బంగాళాఖాతం. సూర్యాస్తమయం జరిగింది అంతే కదరా. అదేగా మనకి పడవల అట్టే జరిగింది. నువ్వు అటు ఒకసారి చూడు, ఇసుక దిబ్బలాగా ఉంది మొత్తం. సముద్రం లాగా లేదు, ఇసుక దిబ్బలాగా ఉంది. ప్రకృతిలో
ప్రళయంగా ఇవన్నీ కూడా విచిత్రంగానే ఉంటాయి వీళ్ళు, లేకపోతే పిచ్చినా పడుతుంది. సముద్రం అంటేనే భయంకరమైంది, దాని అడుగొచ్చి కూతురు ఏంటో వింతగా దొరుకుతుంది. అదేది ప్రశాంతంగా ఉంది కాబట్టి. ఇప్పుడు సింహం బోన్లో ఉంటే బాగానే ఉంటుంది చూడటానికి, వదిలిపెట్టడం చూస్తాం. వివేకానంద రాష్ట్రం మీద వివేకానంద లేడేంటి ఉన్నాడని చెప్పారు, ఉన్నాడన్నానే. అదేనమ్మా వివేకానంద నాకు వివేకానంద అక్కడ ధ్యానం చేసుకునేవాట, ఇక్కడ నుంచి ఈదుకుంటూ వెళ్ళి లోపల ఇతనేమో స్వాతి తిరునాళా. ఈ స్వాతి తిరునాళ్ళు కాదే ఇతను. స్వాతి తిరునాళ్ళు అంటే పాటలు రాసినాడు కదా మనకు అనమచేలాగా. ఎప్పుడు భయమే, సముద్రం ఎప్పుడు భయంకరంగానే ఉంటుంది అసలు. అందుకనే ప్రళయ గంభీరం అన్నారు. ఎవరు వదిలి వెళ్ళిపోతున్నారు, లోపల తెల్లవారకం వెళ్ళిపోతున్నారా? రాత్రి 12 గంటలకు వచ్చారమ్మా. కాదు వీళ్ళే. అవే ఆ లైట్ వెలిగేది మామూలుగా మనకి అమ్ముతారు చూసావా, 15 రూపాయలు 20 రూపాయలు బ్యాటరీ పెట్టి అది పెట్టుకుంటున్నారు. ఇండికేషన్ కోసం అవన్నీ ఏది అవి పెద్ద పెద్ద సౌండ్ కూడా వస్తుంది కదా. జూమ్ కింద సముద్రం పోతే అక్కడ వస్తున్నా అందరూ చూడండి గట్టిగా, కింద జనాలు చూడటం ఉన్నారు. ఎన్ని లక్షల కోట్ల జీవరాశులను మింగగలుగుతుంది కాస్మోస్. అదృష్టం ఏంటి అంటే ఏసు పురుగులకి అప్పుడు ఆలోచన లేకపోతే ఈ బండ మీద వేసి పురుగు వేసేవాళ్ళు చూరిపోయేవాడు. అదే అప్పుడు రాజులు వస్తున్నాడు. ఎత్తాలి పైకి ఎత్తాలి. చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాడు పైకి. వచ్చి కారు అవుతుంది. అన్న కూడా వేస్తున్నాడు ఇక్కడ. గంటలు కొడుతున్నాడు తెల్లగానే ఉంటుంది. 3 సార్లు కొట్టాడు. తర్వాత తాను కొడుతున్నాడు. ఇక టెంపుల్ పెట్టారో ఇట్లా వచ్చాడు. ఏమో సంబంధం లేదు. పవర్ కూడా చూస్తుంది. ఒక మొక్క అడ్డం మళ్ళీ చుట్టుమచ్చలాగా తెలుస్తుందా? ఒక చిన్న మొక్కుతునక
కొట్టగా పెట్టుకుంటా పోయి అమ్మ ముందు తెచ్చినట్టు కళ్ళు పాలు బంగారపు బంతిని ప్రకృతి దాంతో విశ్లేషిస్తుంది ఆడుకోవడానికి అక్కడి నుంచి ఇప్పుడు వెంటనే వచ్చే పరిణామం ఏంటి తెలుసా? ఆ సూర్యుడి దగ్గర నుంచి అంచు వరకు కూడా నీరంతా బంగారు రంగులో మారిపోతుంది. రెండో దశ అది. ఇది పడవలనే పడుతుంది, లైటింగ్ అవతల పట్టలు అవ్వాలి. ఎందుకు పట్టలేదు అన్నావు నువ్వు? అవతల పడింది మనకు కనపట్టలేదు. ఇప్పుడు సముద్రం ఇలా ఉన్నట్టు కనిపిస్తుంది. సూర్యుడి దగ్గర ఏమో ఎత్తును, మన వైపు పొలం ఉంది. రాత్రి అదే అంటుంది. ఆ చివరి ఎత్తుంది, చంద్రుడు అంతే అనిపిస్తుంది. గుండ్రంగా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు అంచంతా పైకి ఎత్తుగా కనిపిస్తుంది, మనకి లోపల పొలం కనిపిస్తుంది. కైతరారా మగ్గు. నేను అదే అన్నాను. తొలగిపోయి నిన్న No need to go anywhere. వాడే ఇంటి గురించి బాగుంటారన్నమాట. స్టార్టింగ్ వచ్చింది ఎమ స్పీడ్ వచ్చాడు. 3-4 సెకండ్లు అందుకునే కదమ్మా అర్థమయం కూడా అంతే. ఇప్పుడు అర్థమయం ఏమవుతుంది తెలుసా? 125-130 degreesకి వచ్చేసరికి దూకేసినట్టు అయిపోతాడు, వెళ్ళిపోతాడు. నెమ్మది అంతవరకు నెమ్మది దిగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ లాస్ట్ క్లైమాక్స్లోకి వచ్చేసరికి ఆ గ్యాప్ని గుర్తుని తీసేస్తాడు. టార్గెట్ మీకు కింద పడేది. అంటే మ్యాగ్నెటిక్ పవర్ పెరుగుతుంది, ఇక అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట భూమి. ఇది ఉంది రామశేఖర్ ఇది రామేశ్వరం. ఇక్కడేదో పనుంది, ఇక్కడ కనెక్షన్ దానికి వెళ్ళడానికి. అప్పుడు పడిపోయింది. ఆ రెండింటి మధ్య కూడా కనెక్షన్ లేనట్టు ఇక్కడ చేయొచ్చు. కనుగొన్న వరకు ఆగిలికి ఈగిలికి కంపెనీ వీడు క్రిస్టియనే ఈ ఇల్లు. అది కాదు, ఆ ఇల్లు కాంటాక్ట్ కనెక్షన్ రెండు వేరు పోర్ట్లు ఉంటుంటాం. టికెట్ కూడా కంపెనీ కాదు, ఇక్కడి నుంచి డ్రాప్ చేసి అక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ చేస్తారా మళ్ళీ? ఆ రెండింటి మధ్యలో పడవ ఉంటుంది. 5-6 ఉన్నారు దాంట్లో. అక్కడ ఉంది, 2 ఉన్నాయి. ఒకటి కాదు, నీళ్ళు మారుతుంది. రోజు సూర్యుడు ఇలాగే ఉదయిస్తుంటాడు అన్నట్టే ఉంది. రోజు ఉదయిస్తూనే ఉంటాడు, ఇలా జనాలు వస్తూనే ఉంటారు. ఎంతమంది పడకండి ఈ ఏరియాలో. దేవుని ఇక్కడ ఏమీ లేవు, ఒక శివాలయం కూడా లేదంటుంది. అమ్మా నేటి బంగారు అయిపోయింది. కన్యాకుమారి వాడిని రేపు మదర్లో మీనాక్షి టెంపుల్
నైటా? ఇక్కడ స్నానాలు చేయొచ్చు చేస్తున్నారా? ఏది ఇక్కడ చేస్తున్నారా? నీకు పదవి పోదాం. ఇప్పుడు మనం అసలు కన్యాకుమారి వచ్చి స్నానం చేయబోతే త్రివేణి సంఘంలో స్నానం చేయకుండా వెళ్ళిపోవడానికి తాలగడ్డి పోదాంరా. చేశాను కదా. నిన్న అది స్నానం, అది అది స్నానం అంటారా దాన్ని? తడిసాం అది అక్కడ కూడా చేస్తున్నారు. తలకాయ కూడా సరే. ఆ వెనక్కి వెళ్తున్నారు జనాలు. పెడితే బాగుండదని అక్కడ అందరూ అన్ని హోటల్ వాళ్ళు బాగుపడాలి కదా, ఒక్క సీయుడు బాగుపడి బాగుండదు. కొన్ని కోట్లు పెట్టి దొరుకుతుందా నీకు ఈ అవకాశం? సముద్ర కొట్టున ఇంట్లో కొడుకుని సముద్రాన్ని చూడటం. ఏదో 2 రోజులు నీకు అవకాశం ఇస్తాడు కదా వాడు. చేపలు పట్టే వాళ్ళకి తప్ప ఎవరు దొరుకుతుంది? ఎవరు పట్టి సముద్రం పోతుంది? ఒక ఆనందం. కానీ ఒకప్పుడు సముద్రం ఓటు కట్టుకోవాలి అంటే ఆ కోట అక్కడే ఉండేవాడు. సముద్రం సౌండ్ ఇక్కడ తక్కువ. హైదరాబాద్ వైజాగ్ ఎక్కువ. వైజాగ్ పంటలు ఎక్కువ ఉండడం మూలంగా ఉద్యోగంలో ఆల్బరు గోడలు వాడడం కూడా ఎడవికి ఏమవుతుంది అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. పాపం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏం పాపం వైజాగ్ పోయింది చెట్టు చేస్తుంది. 11 మార్కులు కొనుక్కోయింది. అక్కడే అక్కడే కట్టిన షూటింగ్ తీస్తూ వాడికి హీరోయిన్ ఇలా బట్టి ఇలా అనాలన్నట్ట. కెమెరామెన్ కెమెరామెన్ ఉన్నాడు. ఈ ఉంగిన పోజులో అలర్ట్ చేసి కొట్టేసింది. హీరోయిన్ ఇంటూ వాడు పోయాడు. డైరెక్ట్ మళ్ళీ అక్కడ అన్నమాట. ఏంటన్నమాట ఒక్కొక్క అలా ఎందుకు అలా వస్తుందో కూడా తెలియదు అన్నమాట. ఎలా కొడుతుంది ప్రతి అలా కొడుతుంది. కానీ వచ్చేటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఆలోచనప్పుడల్లా కూడా మనం తలకే వచ్చేస్తున్నాం అనుకోండి. ఎంత గ్రంథాలైనా మనం ఏం చేయలేదు. ఎదురు నిలబడ్డాం అనుకోండి. ఎదురు నిలబడ్డప్పుడు కొట్టేసేసి తీసుకెళ్ళిపోయింది. వైజాగ్ ఒకటి మా బందర్లో అయితే నీకు గుమ్మడికాయను నువ్వు ఎంత బరువుగా లోపలికి వేస్తావో అంత ధైర్యంగా పడుతుంది. ఉంచుకోలేదు. అయితే ఎప్పుడైతే 1 or 2 times మళ్ళీ వేస్తున్నాం అనుకున్న 3వసారి అదేంటో అంటే ఏంటన్నమాట. ఇది 2 సార్లు ఎన్ని వచ్చినా అలా 3వసారి ఏం చేస్తున్నాయంటే ఇలా తిప్పుతుంది. అలా 2 సార్లు ఇలా వచ్చేస్తా వచ్చి 3వసారి అలాగే అభివృద్ధి ఆ మడత పడ్డప్పుడు ఆరోగ్యించడానికి కారణం అండి. సముద్ర స్నానం అంటే ఆరోగ్యానికి కారణం ఏంటంటే అవి వచ్చే అలంలో నుంచి మీకు శరీరానికి కావాల్సినటువంటి మ్యాగ్నెట్ పవర్ అది అది సూర్యుడు అవతల వైపు చీకటి ఉంటుంది. తన కింద ఇతర వైపు లైటింగ్ ఉంది చూడండి. దీపం తన చుట్టూ తన చీకటి ఉంచుకొని వాళ్ళకి అలవాటు అది.